శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శ్రీ మహావిష్ణువు యొక్క రూప సంపద అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. సృష్టింపబడిన 14 లోకములలో పై లోకములేడును శ్రీ మహావిష్ణువునకు నడుమ నుండి పైనున్న శరీర భాగము. మొత్తం 14 లోకాలు అండి. ఈ 14 లోకాలు కూడా ఎక్కడున్నాయి? శ్రీ మహావిష్ణువు శరీరంలోనే ఉన్నాయి. అయితే పైన 7 లోకాలు ఊర్ధ్వలోకాలు అంటాం, అధోలోకాలు అంటాం. పై 7 లోకాలని ఊర్ధ్వలోకాలు, కింద 7 లోకాలని అధోలోకాలు. 14 లోకములలో పై లోకం లేడును శ్రీ మహావిష్ణువునకు నడుమ నుండి పైనున్న శరీర భాగము. నడుము దగ్గర నుంచి పైనున్న శరీర భాగమేమో ఈ పై 7 లోకాలు. అలాగే నడుము నుండి కిందకున్నటువంటి శరీర భాగంలో ఏమో ఈ అధోలోకాలు 7 కూడా ఉన్నాయి. నడుమ అంటే మొల నుండి అంటున్నారు. నడుమ నుండి పైనున్న శరీర భాగం. క్రింది 7 లోకములను మొల నుండి దిగువ భాగము. అతడు ప్రపంచమే శరీరముగా కలవాడు. ప్రపంచమే శరీరంగా కలవాట. ఏమండి, ప్రపంచము అంటే ఏమిటి? మాస్టర్ ఇస్తున్నారండి. ప్రతి డెఫినేషను మాస్టర్ ఇందులో మనకి తెలియజేశారండి. ప్రతి విషయం కూడా దానికి డెఫినేషన్ పరంగా కూడా ఇచ్చారు మనకి. కనుక ప్రపంచం అంటే ఏమిటి? ప్లస్ పంచము. పంచము అంటే 5 మనకి తెలుసు. ప్లస్ పంచము అంటే పంచభూతములతో, పంచేంద్రియములతో, పంచ తన్మాత్రలతో, పంచకోశములతో నిర్మాణమైన సృష్టి. ప్రపంచం అంటే 5 అంకెతో సంబంధం కలిగింది. ప్లస్ పంచము 5 అంకె కావాలండి మనకి. 5 అంకెతో దీన్ని చెప్పుకోవాలట మనం. ఏమేంటి ఆ 5? పంచభూతములు 5, పంచేంద్రియములు 5, పంచ తన్మాత్రలు 5, పంచకోశములు 5. వీటిలన్నిటితో నిర్మాణమైన సృష్టి ఏదైతే ఉందో దాన్ని ప్రపంచము అంటారు అని చెప్తున్నారు. అతని ముఖము నుండి బ్రాహ్మణులను, శ్రీ మహావిష్ణువు యొక్క ముఖము నుండి అతని ముఖము నుండి బ్రాహ్మణులను, బాహువుల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదముల నుండి శూద్రులను పుట్టిరి. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, వీరు మానవులు కారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అంటున్నారు, ఏమండి మీరేమో మొహం నుంచి పుట్టాలా, మేమేమో పాదాల నుంచి పుట్టాలా, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఇప్పటి కులాలకి అప్పటి వర్ణాలకి సంబంధం లేదని అనేక సార్లు చెప్పుకున్నాం మనం. అవి కులాలు కావయ్యా, ప్రొఫెషన్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవి రాజకీయ నాయకులు పెంచి పోషిస్తున్నటువంటి కులాలు ఇవి కాదు. అసలు మానవులే కాదు, మానవులు కారు అని చెప్తున్నారండి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. మాస్టారు అత్యంత ఇంపార్టెంట్ అయిన పాయింట్ చెప్తున్నారు. వీరు మానవులు కారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 రకాలు. వీళ్ళు మానవులు కాదట. అంటే ఆయన ముఖం నుండి పుట్టిన వాళ్ళు మానవులు కాదయ్యా అంటున్నారు. మరి ఎవరు? మానవులలో కూడా ప్రత్యేకముగా ప్రకాశించు ఆయా లక్షణములకు అధిదేవతలు. మానవుల్లో ప్రత్యేకంగా ప్రకాశించేటువంటి ఆయా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణములకు అధిదేవతలయ్యా. అంటే దేవతలు వీళ్ళు, మానవులు కారు. చూద్దాం ఇప్పుడు. బ్రాహ్మణులనగా చదువుటకు, చదివించుటకు కారణములైన సృష్టి శక్తులు. అదండి, బ్రాహ్మణులు అంటే మానవులు గారు. చదువుటకు, చదివించుటకు అంటే ముందు తాను నేర్చుకోవాలి, తర్వాత తెలియని వాళ్ళకి తెలియచెప్పాలి, తాను ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని ప్రబోధం చేయాలి. కనుక బ్రాహ్మణులనగా చదువుటకు, చదివించుటకు కారణములైన సృష్టి శక్తులు. అవి మన నోటి యందు పనిచేయును కనుక ఇట్లు చెప్పబడినవి. ఏమండి, మరి చదవటం, చదివించాలంటే ప్రధానంగా ఏ అవయవము పనిచేస్తుంది? నోటి యందు పనిచేస్తుంది. చదవటమైనా, మనం ఇంకోళ్ళని చదివించాలన్నా, మనం చదువుకోవాలన్నా నోరు ప్రధానమైనటువంటి అవయవం.
కనుక ఈ శక్తులు ఎక్కడ పనిచేస్తాయి? చదివిచ్చేటువంటి దానికి కారణమైనటువంటి సృష్టి శక్తులు మన నోటి యందు ప్రధానంగా పనిచేస్తాయి. మన నోటి యందు పనిచేయును కనుక శ్రీ మహావిష్ణువు నోటి నుండి బ్రాహ్మణులు పుట్టారు అంటే అర్థం అదండి. క్షత్రియులనగా రక్షణ శక్తులు, రక్షించేటువంటి వాడు కదండి క్షత్రియుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అందరినీ కాపాడేటువంటి వాడు, అందరికీ రక్షణ కలిగించేటువంటి వాడు, భద్రత కల్పించేటువంటి వాడు ఎవరో అతను క్షత్రియుడు. అయితే ఇక్కడ మానవులు కారు శక్తులు అని చెప్తూ ఉన్నారు. క్షత్రియులనగా రక్షణ శక్తులు, అవి మన చేతుల యందు పనిచేయును. బాహువులు, చేతులు, వీటితోనే కదండి మనం రక్షించేది. దుష్ట శిక్షణ చేయాలన్నా, శిష్ట రక్షణ చేయాలన్నా చేతులు ప్రధానమైనటువంటివి. కనుక ఈ శక్తులు, రక్షించేటువంటి శక్తులు ఎక్కడ పనిచేస్తాయి? మన చేతులందు పనిచేయను. అందువల్ల శ్రీ మహావిష్ణువు యొక్క బాహువుల నుండి క్షత్రియులు పుట్టారు అంటే అర్థం అది. ముఖము నుండి బ్రాహ్మణులు పుట్టారు, బాహువుల నుండి క్షత్రియులు పుట్టారు. అట్లాగే తొడల నుండి వైశ్యులు పుట్టారు, పాదముల నుండి శూద్రులు పుట్టారంటే అర్థం అదండి. మిగిలిన వాణిని కూడా ఇట్లే గమనింపవలను అంటున్నారు మాస్టర్. బ్రాహ్మణులు అంటే చదువుటకు, చదివించుటకు కారణములైన సృష్టి శక్తులు, అవి మన నోటి యందు పనిచేయును కనుక అట్లా చెప్పబడిందయ్యా. క్షత్రియులంటే కూడా రక్షణ శక్తులు, అవి మన చేతులందు పనిచేస్తున్నాయి కాబట్టి అట్లా చెప్పబడింది. మిగిలిన వాణిని కూడా అట్లే గమనింపవలని అంటున్నారు. శ్రీ మహావిష్ణువునకు భూలోకము కటి ప్రదేశము అనగా పిరుదులు గుహ్యము కల భాగము. మహావిష్ణువుకి భూలోకం ఎక్కడుంది? కటి ప్రదేశము అని అంటున్నారండి. భువర్లోకము బొడ్డు, సువర్లోకము హృదయము, మహర్లోకము వక్షస్థలము, జనలోకము మెడ, తపోలోకము స్తనద్వయము, సత్యలోకము శిరస్సు. భూర్భువస్సువః మహః జనః తపః సత్యమితి సప్తలోకానాం అంటాం కదండి. కనుక ఈ 7 లోకాలు శ్రీ మహావిష్ణువుని శరీరంలో ఎక్కడున్నాయి చెప్తున్నారు. సత్యలోకము శిరస్సు, ఇది బ్రహ్మకు నివాసమైనది. మనకు కూడా ప్రజ్ఞకు నివాసమైనది. ఇది శాశ్వతమైన లోకము. మిగిలిన లోకములన్నీ పుట్టుచు చచ్చుచుండును. యోగము తెలిసిన వారికి శరీరము పోయినప్పుడు కూడా తలలో పనిచేయు జ్ఞానము నిలిచి ఉండును. కనుక బ్రహ్మకు నివాసమైనది, ప్రజ్ఞకు నివాసమైనటువంటిది. అందువల్లే మిగిలిన లోకాలన్నీ పుట్టుతూ చస్తూ ఉంటాయట, కానీ యోగము తెలిసిన వారికి శరీరం పోయినప్పుడు కూడా తలలో పనిచేయు జ్ఞానము నిలిచి ఉంటుంది. అలాగే మిగతా లోకాలు చెప్తూ ఉన్నారండి. జఘన ప్రదేశము అంటే తొడల పై భాగం ఉంది కదండి, అది అతలము. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం అంటాం కదండి. ఇవన్నీ అధోలోకాలు. అవి శ్రీ మహావిష్ణువు శరీరంపై ఈ అధోలోకాలు ఏ లోకం ఎక్కడుంది చెప్తూ ఉన్నారు. జగన ప్రదేశము అతలము, తొడలు వితలము, మోకాళ్ళు సుతలము, పిక్కలు తలాతలము, చీలమండలు మహాతలము, పాదముల పైభాగము రసాతలము, అరికాళ్ళు పాతాళము. అట్లాగే కొందరు మరి ఒక విధముగా విష్ణుని శరీరమునందు లోకములను న్యాసము చేసి ధ్యానము చేయుచున్నారు. పాదముల యందు భూలోకము, నాభి యందు భువర్లోకము, శిరస్సున స్వర్లోకము. అంటే భూలోక, భువర్లోక, స్వర్లోకమని 3 రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఇది ఇంకొక పద్ధతి. ఇది మరి ఒక విధమైన విభాగము. ఇందు సృష్టి అంతయు ద్రవ్యాత్మకము, శక్యాత్మకము, ప్రజ్ఞాత్మకము అనేటువంటి 3గా ధ్యానింపబడును. సృష్టి మొత్తం కూడా 3గా ధ్యానింపబట్టవండి. భూలోక, భువర్లోక, స్వర్లోకాలని చెప్పుకున్నాం. దాన్ని ఏంటండి ద్రవ్యాత్మకము అంటే మ్యాటర్ అన్నారు, శక్యాత్మకము అంటే ఫోర్స్ అన్నారు, ఆ తర్వాత ప్రజ్ఞాత్మకము అంటే కాన్షియస్నెస్ అన్నారు. కనుక ఈ 3గా ధ్యానింపబడుతుంది ఈ పద్ధతిలో. వీనినే 3 లోకములని వేదర్షులు కొందరు దర్శించిరి. ఇందు ఒక్కొక్క దానిలో 7 లోకములు అంతర్భాగముగా మొత్తము
21 లోకములుగా దర్శింపబడినవి. ఈ 3 లోకాల్లో కూడా ఒక్కొక్క దానిలో మళ్ళీ 7 లోకాలు అంతర్భాగంగా ఉన్నాయండి. అప్పుడు 3 ఏళ్ళు ఎంతైంది? 21 అయింది. మొత్తము 21 లోకములుగా దర్శింపబడినవి. నేటి భారతీయ సంగీత విద్య దీనిని అనుసరించి గానము చేయబడుచున్నది. కనుక నేటి భారతీయ సంగీత విద్యటండి ఈ లెక్కని, ఈ 3 లోకాలు, ఈ 3 లోకాల్లో మళ్ళీ ఒక్కొక్కటి 7 లోకాలుగా డివిజన్ చేయబడి ఉంటే మొత్తం 3 ఏళ్ళు 21 లోకాలుగా దర్శింపబడ్డారు. ఈ పద్ధతిని అనుసరించి గానం చేయబడుతూ ఉన్నదటండి. పురుషోత్తముడైన విష్ణువు నోటి నుండి సర్వజీవుల కూతలును పలుకులుగా ఉచ్చరింపబడుచున్నవి. వానికి అధిష్టాన దేవతయగు అగ్ని కూడా ప్రకాశించుచున్నాడు. సర్వజీవుల కూతలును పలుకులుగా ఉచ్చరింపబడుతున్నవి. ఎక్కడి నుంచి? పురుషోత్తముడైన విష్ణువు నోటి నుండి. అతని శరీరమునందు ఛందస్సులేడును సప్తధాతువులుగా పనిచేయును. ఛందస్సులు 7 కూడా ఆయన శరీరమందు సప్తధాతువులుగా పనిచేస్తాయటండి. అంటే శరీరం ఏర్పడాలంటే సప్తధాతువు ఉండాలి కదండి. మరి శ్రీ మహావిష్ణువు శరీరమందు సప్తధాతువులు ఏంటి? ఛందస్సు అంటున్నారు. చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముకలు, మజ్జ. మజ్జ అంటే ఏంటండి? ఎముకలలో చమురు ఉంటుంది కదా, దాన్ని మజ్జ అంటారు. శుక్రము అనునవి సప్తధాతువులు. ఇవి 7 ధాతువులండి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం మనం. 7 రకాల ధాతువులు. చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముకలు, మజ్జ, శుక్రము అనునవి సప్తధాతువులు. కొందరి మతమున రోమములు, చర్మము, మాంసము, ఎముకలు, స్నాయువులు, మజ్జ, ప్రాణము సప్తధాతువులు అనబడి ఇంకొక లెక్కలో ఉందట. ఇంకో లెక్కలో అయితే ఈ రకంగా చెప్తారంటున్నారు. వీని విభాగము మూల గ్రంథమున చెప్పబడలేదు. సంస్కృత మూలం ఉంది కదండి, వ్యాస మహర్షి రచించింది. మనం చదువుకుంటోందేమో పోతన భాగవతం. కనుక మూల గ్రంథంలో చెప్పబడలేదు వీటి విభాగము. ఇతర భాగముల నుండి స్వీకరించి పోతన ఇచ్చట సమకూర్చెను అంటున్నారు. ఈ సప్తధాతువులను భగవంతుని శరీరమున, సప్తధాతువులు భగవంతుని శరీరంలో 7 ఛందస్సులుగా పనిచేస్తున్నాయటండి. రోమములు ఉష్ణిక్ ఛందస్సు, చర్మము ధాత్రీ ఛందస్సు, మాంసము త్రిష్టుప్ ఛందస్సు, స్నాయువు అనుష్టుప్ ఛందస్సు, ఎముకలు జగతీ ఛందస్సు, మజ్జ పంక్తి ఛందస్సు, ప్రాణము బృహతీ ఛందస్సు అని అంటున్నారు. కనుక ఈ రకంగా భగవంతుడి శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులు కూడా 7 ఛందస్సులయ్యా, 7 ఛందస్సులుగా పనిచేస్తున్నాయి అని అంటూ ఉన్నారు. విష్ణువు నాలుక జీవుల రుచికిని, దానికి అధిదేవత అయిన వరుణునకు జన్మస్థానము. విష్ణువు నాలుక జీవుల రుచికటండి. ఆ రుచికి అధిదేవత ఎవరు? వరుణుడు. ఆయనకి జన్మస్థానంట. మరియు నోరు రుచులకు కూడా జన్మస్థానం. తీపి, పులుపు, ఉప్పు, వగరు, చేదు, కారము అనునవి 6 రుచులు. మరియు యజ్ఞములందు హోమము చేయు హవ్యములు, కవ్యములు, అమృతాన్నములు అనువానికి కూడా ఇది జన్మస్థానము. సర్వజీవులకును కల ఉచ్ఛ్వాస నిశ్వాసములకు వాయువునకు విష్ణువు ముక్కుపుటలు నివాస స్థానం. మనందరికీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. వాయువునకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. అవి ఎక్కడ? వాటి నివాస స్థానం ఎక్కడ? విష్ణువు ముక్కుపుటలు నివాస స్థానం అంటున్నారు. సర్వజీవులకును గల ఉచ్ఛ్వాస నిశ్వాసములకు వాయువునకు విష్ణువు ముక్కుపుటలు నివాస స్థానం. దూరముగను దగ్గరగను వ్యాపించు వాసనలకును ఓషధలకు అశ్విని దేవతలకు విష్ణుని యొక్క ఘ్రాణేంద్రియము నివాసము. ఘ్రాణేంద్రియం అంటే వాసన చూసేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని ఘ్రాణేంద్రియం అంటారు. కనుక దూరంగా దగ్గరగా వ్యాపించేటువంటి వ్యాసనలు ఉన్నాయి. అట్లాగే ఓషధులు ఉన్నాయి.
అట్లాగే అశ్విని దేవతలు ఉన్నారు. వీళ్ళందరికీ ఎక్కడ నివాసం అంటే విష్ణువు యొక్క ఘ్రాణేంద్రియము అంటున్నారు. అతని కన్ను దేవలోకమునకును, సత్యలోకమునకును, తేజస్సునకును, సూర్యునకు, జీవుల కన్నులకు జన్మస్థానము. చూడండి, ఆయన ఒక్కొక్క భాగాన్ని వివరిస్తూ ఉన్నారండి. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము ఒక్కొక్క భాగము ఒక్కొక్క దానికి నివాస స్థానమయ్యా. ఏమండి, శ్రీ మహావిష్ణువు యొక్క కన్నులు దేనికండి జన్మస్థానం అంటున్నారు. అంటే అతని కన్ను దేవలోకమునకు, సత్యలోకమునకు, తేజస్సునకు, సూర్యునకు, జీవుల కన్నులకు జన్మస్థానము. మన కన్నులన్నిటికీ జన్మస్థానం ఏంటి? ఆయన కన్నులే. సూర్యుడికి జన్మస్థానం ఏంటి? ఆయన కన్నులే. తేజస్సునకు జన్మస్థానం ఏంటి? అదిగో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కన్నులే. సత్యలోకమునకు జన్మస్థానం ఏమిటి? అదిగో శ్రీ మహావిష్ణువు యొక్క కన్నులే అంటున్నారు. అతని శ్రవణేంద్రియము అంటే వినునట్టి శక్తి ఏదైతే ఉందో అది శ్రవణేంద్రియం అంటారు. అతని శ్రవణేంద్రియము దిక్కులకు, ఆకాశమునకు, వినబడినట్టి విషయములకు, శబ్దములకు జన్మస్థానం. అతని శరీరము సర్వ వస్తువుల సారములకు, వర్ణింపదగిన సౌందర్యములకు నివాసము. అతని చర్మము స్పర్శ జ్ఞానమునకు, వాయువునకు, వస్తువులపై ఉన్న నిగనిగమను మెరపునకు నివాసము. అతని రోమమును యజ్ఞమునందలి యూపస్తంభములు, వృక్షములు, పొదలు, పూలతీగలు అని వానికి నివాస స్థానం. అతని రోమాలు ఉన్నాయి కదండి, అంటే వెంట్రుకలు. శ్రీ మహావిష్ణువు యొక్క రోమములు దేనికి నివాసము అంటేట యజ్ఞమునందలి యూపస్తంభములకు, వృక్షములకు, పొదలకు, పూలతీగలు అని వానికి నివాస స్థానంట. మొబ్బులు వాని కేశములు, మెరపులు, కిరణములు వాని మీసములు. అతని పరాక్రమము అనగా శరీరమందలి శక్తి మూడు లోకములయందలి రక్షకులైన లోకపాలకుల యొక్క పరాక్రమములకు, భూలోకము మొదలగు లోకముల క్షేమమునకు, శరణమునకు నివాసము. జీవుల కోరికలకు, వాని కొసకబడు వరములకు విష్ణుని పాదములు నివాసము. అతని రహస్యావయవము శుక్రమునకు, వర్షదేవతకు, సంతతిని కలిగించు దేవతలకు నివాసము. అతని సంతతి కలిగించు అవయవము జీవుల ధర్మార్థ కామములకు, పురుషార్థములకు, మనస్సునకు సుఖము కలిగించు ఆనంద మార్గములకు, శరీర సౌఖ్యమునకు నివాసము. అతడు మలము విడుచు అవయవము మిత్రునకు మరియు హింసకు, క్రమము తప్పుటకు, మృత్యువునకు, నరకమునకు కూడా నివాసము. అతని వీపు అవమానమునకు, అధర్మమునకు, అజ్ఞానమునకు, చీకటికి నివాసము. అతని రక్తనాళముల సమూహము నదులు, నదములు అనబడు ప్రవాహములకు నిలయము. అతని ఎముకలు పర్వతములను పుట్టించును. అతని ఉదరము ప్రధానమనబడు మూల ప్రకృతికిని, అన్నమునందలి సారమునకును, సముద్రములకు, లోకములు ప్రళయము చెందుటకు స్థానము. అతని హృదయము మనస్సుల ఆలోచనలతో రూపము కట్టుకున్న లింగ శరీరమునకు నివాసము. అదండి అతని హృదయం ఏదైతే ఉందో అంటే శ్రీ మహావిష్ణువు యొక్క హృదయం మనస్సుల ఆలోచనలతో రూపము కట్టుకున్న లింగ శరీరమునకు నివాసము అంటున్నారు. కనుక ఈ రకంగా మనకి శ్రీ మహావిష్ణువు శరీర భాగములు వేటి వేటికి మూలమైనటువంటివి అనేటువంటిది తెలియచేస్తున్నారండి. ఈ భగవంతుని శరీరము శివునకు, నీకు, నాకు, సనత్కుమారులు మున్నగు నా కుమారులకు, ధర్మమునకు, సత్వమునకు, బుద్ధికి, తత్వములకు నివాసము. వీటిలన్నిటికీ నివాసం అండి భగవంతుడి శరీరం. ఏవేవి ఎట్లా పుడుతూ ఉన్నాయి అనేటువంటి చెప్పుకున్నాం. పైగా ఆయన శరీరంలో నివాసము పొందుతున్నవి ఏమేమిటి అనేటువంటివి కూడా చెప్పుకున్నాం. అలాగే శివునకు, నీకు, నాకు అంటే బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు నారదునితో. కనుక బ్రహ్మగారికి, నారదునికి ఇద్దరికి కూడా, శివుడికి, బ్రహ్మగారికి, నారదుడికి
సనత్కుమారులు, సనక సనందన సనత్కుమార సనత్సు జాతులని నలుగురు ఉన్నారు కదండి, బ్రహ్మమానసపుత్రులు. కనుక ఆ సనత్కుమారులు మున్నగు నా కుమారులకు ధర్మమునకు సత్వమునకు బుద్ధికి తత్వములకు నివాసము అంటున్నారు బ్రహ్మగారు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, సనత్కుమారులు మున్నగు నలుగురును బ్రహ్మపుత్రులు. వారు సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సు జాతుడు అనువారు. వారిలో సనత్కుమారుడు భూమిపై ఉన్న జీవులకు బ్రహ్మ విద్యను ఉపదేశించి యోగానుభూతినిచ్చుటకు భూమిపైకి దిగివచ్చి క్రమశిక్షణము నొసగు కేంద్రములను ఏర్పర్చినాడనియు, మన శుక్రగ్రహము మీదుగా భూమిపైకి దిగివచ్చినాడనియు దివ్యజ్ఞానమును ఉపదేశించు పరమ గురువులు చెప్పుచున్నారు. ఈ నలుగురు బ్రహ్మపుత్రులను కుమార సర్గము అనబడుదురు. కనుక సనత్కుమారుని గురించి ప్రత్యేకంగా మనకి పురాణ పురుషుడు మొదలైన నవలలో, కృష్ణ నవల సప్తకంలో కూడా మాస్టర్ చెప్పారండి. కనుక దివ్యజ్ఞానమును ఉపదేశించు పరమ గురువులు ఏం చెప్తూ ఉన్నారు? ఈ సనత్కుమారుడు అనేటువంటి ఈ కుమార సర్గము అనబడేటువంటి నలుగురిలో ఉన్నటువంటి సనత్కుమారుడు భూమిపైకి దిగివచ్చాడు. శుక్రగ్రహము మీదుగా భూమిపైకి దిగివచ్చాడు. ఎందుకోసం దిగివచ్చాడు అంటే జీవులకు బ్రహ్మ విద్యను ఉపదేశించి యోగానుభూతిని ఇచ్చుటకు. భూమిపైకి దిగివచ్చి క్రమశిక్షణము నొసగు కేంద్రములను ఏర్పరిచినాడు ఆయనండి సనత్కుమారుడు. చాలా వివరంగా వస్తుంది మనకి పురాణ పురుషుడు మొదలైనటువంటి కృష్ణ నవల సప్తకంలో. కనుక ఈ నలుగురు కూడా బ్రహ్మ పుత్రులు. వీరిని కుమార సర్గము అంటారు. వారు శాశ్వతులుగా కుమార వయస్సుననే ఉందురు. శాశ్వతులుగా కుమార వయస్సునే ఉంటారటండి వాళ్ళు. వాళ్ళ వార్ధక్యం రావటం, వాళ్ళు పెద్దవటం, ముసలితనం రావటం, వార్ధక్యం రావటం ఇవేం ఉండవు వాళ్ళకి. సత్వమనగా బుద్ధి బలము అంటూ ఉన్నారు. కనుక ఇక్కడ మనకి ఈ సందర్భంలో పోతన గారి పద్యం కూడా ఉందండి, ఆటవెల్ది పద్యము, అది కూడా చెప్పుకుందాం. ఏమంటున్నారు బ్రహ్మగారు? ఏమంటున్నారు? ఈ భగవంతుని శరీరము శివునకు నీకు నాకు సనత్కుమారులు మున్నగు నా కుమారులకు ధర్మమునకు సత్వమునకు బుద్ధికి తత్వములకు నివాసము అంటున్నారు. నీలకంధరునకు నీకు నాకు సనత్కుమార ముఖ్య సుత సమాజమునకు ధర్మ సత్వబుద్ధి తత్వములకు ఈశ్వరాత్మ వినుము పరమమైన నెలవు. అదండి పోతన గారి పద్యం. విష్ణుని రూపముల సంపద, విష్ణుని రూపముల సంపదేనయ్యా ఇవి అని చెప్పి ఒక 21 విషయాల లిస్ట్ ఇచ్చారు. విష్ణుని రూపముల సంపదట అంటే ఈ రూపములో ఉన్నది విష్ణువే. కనుక ఆ రూపంలో మనకి కనిపిస్తున్నటువంటి ఆ విశేషమైనటువంటి వస్తువులు విషయములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విష్ణువుని రూపములే. ఏమిటి ఆ 21? నరులు, సురలు, అసురులు, పితరులు, నాగులు, ఏనుగులు, లేళ్ళు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, చెట్లు, సిద్ధులు, విద్యాధరులు, మేఘములు, చారణులు, గ్రహములు, తారకలు, అప్సరసలు, పక్షులు, భూతములు, మెరపులు, మిగిలిన వస్తువుల సమూహములు. నీవు అంటే బ్రహ్మగారు అంటున్నారు కదండి నారదునితో. నీవు అంటే ఇక్కడ నారద మహర్షి. నీవు 3 కన్నులు గల శివుడు, మహామునులు, నేను జలములలోను ఆకాశమునను భూమిపైనను తిరుగునట్టి వివిధ జీవరాశులతో కూడిన విశ్వమంతయు విష్ణుని రూపముల సంపదయే. చివరికి ఏమంటున్నారండి? అయ్యా ఈ విశ్వమంతా కూడా విష్ణుని రూపముల సంపదయే. కుమారా పలు మాటలేలా బ్రహ్మాండమంతయు అతని సామర్థ్యమున అణిగి ఉండును. జరిగినది, జరుగుతున్నది, జరగబోవునది విష్ణువులోననే ఉండును. అంటే కాలము మొత్తము కూడా ఆయన లోపలే ఉంటుంది. జరుగుతున్నది,
జరుగుచున్నది, జరగబోవున్నది విష్ణువులోననే ఉండును. దీని విస్తృతి బుద్ధికి అందదు. ఇది ఎంత మేర ఉన్నదయ్యా ఈ విష్ణువుని రూపము, ఈ విష్ణువుని రూప సంపద ఎంత మేర వ్యాపించింది అంటే కనుక బుద్ధికి అందదు అంటున్నారు. ఇన్ఫినిటీ, అనంతం. దీని విస్తృతి బుద్ధికి అందదయ్యా, బుద్ధికి అందేటువంటిది కాదు. కనుక సమస్తము కూడా విష్ణుని రూపమే, విష్ణుని రూపముల సంపదయే. జీవరాశులతో కూడిన విశ్వమంతయు విష్ణువే. అందుకే కదండి మన విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణు అంటాం మొట్టమొదటే. సూర్యమండలమునందు సూర్యుడుండి సమస్త లోకములకు వెలుగునిచ్చుచున్నట్లు బ్రహ్మాండమునందు విష్ణుడు అంతర్యామిగా ఉండి లోపల వెలుపల వెలిగించుచున్నాడు. సూర్యమండలం నందు సూర్యుడు ఎట్లా ఉంటున్నాడో ఈ బ్రహ్మాండం నందు విష్ణు ఉంటూ లోపల వెలుపల వెలిగించుచున్నాడు అని అంటున్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, సూర్యమండలము వేరు, అందుండు సూర్యుడు వేరు. సూర్యమండలము అందుండేటువంటి సూర్యుడు వేరట. ఎందుకు? సూర్యునికి దేహమే సూర్యమండలము. మనకి మనం వేరు, మన లోపల ఉన్నటువంటి ఆత్మ వేరు. అట్లాగే మనం వేరంటే ఈ శరీరం వేరండి. శరీరం వేరు, ఈ లోపల ఉండేటువంటి ఆత్మ వేరు. అలాగే సూర్యుడు వేరు, సూర్యమండలం వేరు. సూర్యునికి దేహమే సూర్యమండలం. వేదముల యందు ఇతడు ఆదిత్యుడు అని చెప్పబడినది. సూర్యుడిని ఆదిత్యుడు అని చెప్పారు వేదముల్లో. మండలములోనున్న సూర్యుడే కానీ మండలము కాదు. ఇతనినే సవితృమండల మధ్యవర్తి అనియు సూర్యాంతర్వర్తియగు నారాయణుడనియు కప్యాసుడగు పొండరీకాక్షుడనియు ఉపనిషత్తులు చెప్పుచున్నవి. ఇక్కడ కూడా మంచి పద్యం, పోతన గారి పద్యం చెప్పుకుందామండి. కంద పద్యం. మండలములోన భాస్కరుడుండి జగంబులకు దీప్తి నొసగడి క్రియ బ్రహ్మాండంబు లోపల అచ్యుతుడుండుచు బహిరంతరముల నొగి వెలిగించున్. ఇక్కడి నుంచి మనకి వెలిగందల నారయ్య కవిత్వము, వెలిగందల నారయ్య గారు కవిత్వం అంటే ఇక్కడ వరకు పోతన గారు రాశారు. అంటే మనము ప్రథమ స్కందం పూర్తి చేసుకున్నాం, ద్వితీయ స్కందంలో ఉన్నాం. ద్వితీయ స్కందంలో కూడా 92 పద్యాల వరకు పూర్తి చేసుకున్నాం. ఈ 93వ పద్యం నుంచి వెలిగందల నారయ్య గారు రాశారటండి. అయితే ఈ భాగవతము విశేషం ఏమిటంటే వెలిగందల నారయ్య గారి కవిత్వం ఒక రకంగా, పోతన గారి ఒక కవిత్వం ఒక రకంగా ఉండదండి. మొత్తం పోతన గారు రాసినట్లుగానే ఉంటుంది. ఎందుకని? ఇది ఒక దివ్య ప్రణాళిక, భగవత్ ప్రణాళిక. పోతన గారు ముందే చెప్పారు, పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట. పలికించేవాడెవరు? శ్రీరామచంద్రమూర్తి. నే పలికిన భవహరమగునట. నేం పలికితే ఏముందయ్యా, ఏవో లౌకికమైనటువంటి ముచ్చట్లు, భవహరము, సంసారము సంబంధించినటువంటి ఏవో మామూలు ముచ్చట్లు, విషయాలు ఇవి వస్తాయి నేం పలికితే. కానీ రామభద్రుడు పలికిస్తున్నాడు కాబట్టి అది భాగవతం అవుతూ ఉన్నది. కనుక పోతన భాగవతము సంస్కృత మూలముకి ఎంతటి శక్తి ఉందో ఈ తెలుగు పోతన భాగవతానికి కూడా అంతటి శక్తి ఉందని పెద్దలందరూ చెబుతూ ఉన్నారండి. సంస్కృత భాగవతము ఎట్లా మంత్రమయమో ఈ తెలుగు పోతన గారి భాగవతం కూడా అట్లానే మంత్రమయము, ఏమాత్రము తేడా లేదయ్యా. మాస్టర్ కూడా అనేక మాటలు చెప్పారు. పోతన గారు చక్కగా ఉన్నది ఉన్నట్లుగా అనువాదం చేశారు. చాలా శక్తివంతమైనటువంటిది, మంత్రమయమైనటువంటిది. కనుక ఇక్కడ ఏదో మనం వ్యవహారం కోసం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటాం ఇక్కడి నుంచి వెలిగందల నారయ్య గారి కవిత్వం అని. కానీ పోతన గారు ఒకటి, వెలిగందల నారయ్య గారు ఒకటి, ఇంకో ఆయన కూడా రాశాడు. ఆయన ఇంతమంది వేరు లేరండి. పలికించడివాడు రామభద్రుండట. కనుక రామభద్రుడే వీళ్ళందరి రూపంలో పలికిస్తూ ఉన్నాడు. బ్రహ్మ నారదునికి ఉపదేశిస్తున్నారు. సందర్భం అదేనండి, ఇంకా సందర్భం పూర్తి కాలమంది. ఇట్టి అనంతమైన శక్తి గల విష్ణువు నాభి కమలమున నేను పుట్టి తిని, నాకు యజ్ఞము చేయవలెనను బుద్ధి పుట్టినది. యజ్ఞమునకు కావలసిన పదార్థములు నాకు గోచరింపలేదు.
వెంటనే నిర్మలమైన విష్ణుమూర్తి రూపమును గట్టిగా బుద్ధి యందు నిలిపితిని. అందన్నీయు గోచరించినవి. బ్రహ్మగారు అంటూ ఉన్నారు. మాస్టర్ చెప్తున్నారండి, యజ్ఞమనగా ఫలితము కోరక పూజ్య భావనతో అర్చనగా చేయు కార్యము. యజ్ఞం అంటే ఏంటండి? ఫలితం కోరకూడదు, పూజ్యభావంతో చేయాలి, అర్చనగా చేయాలి, భగవద్ అర్పణగా చేయాలి. దాన్ని యజ్ఞం అంటారు. దానికి బుద్ధి పుట్టుట కూడా విష్ణుని సంకల్పమే. అతని అవయవములను ధ్యానము చేయవలనన్న సంకల్పము కలుగుట వలననే యజ్ఞ సామగ్రి లభించినది. విష్ణుని సంకల్పమే. ఈ విష్ణుని అవయవములను ధ్యానము చేయవలనన్న సంకల్పం కలగటం ఏదైతే ఉందో దానివలన యజ్ఞ సామగ్రి లభించింది అంటున్నారు మాస్టర్. కనుక ఇంతటితో ఈ అంశం పూర్తవుతుంది. రేపటి రోజున మనము బ్రహ్మయజ్ఞము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.